ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. బండి సంజయ్ తన కుమారుడి కేసుపై ఎందుకు నోరు మెదపట్లేదు అని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ప్రశ్నించారు. రాముడి మీద ఒట్టేసి తన కుమారుడు తప్పు చేయలేదు అని బండి సంజయ్ చెప్పాలి అని డిమాండ్ చేశారు. బీజేపీని బద్నాం చేయడానికి బండి భగీరథ్ కేసు తెరపైకి తెస్తున్నారని, వాస్తవాలు బయటికి రాకముందే సోషల్ మీడియాలో ఆరోపణలు సరికాదని ఇంకొక వైపు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కౌంటర్ ఇస్తున్నారు. బీర్ల ఐలయ్య అలాగే పాయల్ శంకర్ మధ్య డైలాగ్ వార్ని చూద్దాం. బండి సంజయ్ గారు ఒక కేంద్ర సహాయ మంత్రి హోదాలో ఉండి తన సొంత కొడుకు మీద కేసు బుక్ అయ్యి మొన్న 8 తారీఖు నాడు ఇక్కడ కేసు బుక్ అయ్యి విచారణ సాగుతుంటే ఒక కేంద్ర సహాయ మంత్రి ఉండి ఇప్పటి వరకు స్పందించకపోవడం మన దీని వెనుకున్న ఆంతర్యం ఏంది? కేంద్ర మంత్రి వరకు ఎదిగినటువంటి బండి సంజయ్ కుమార్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకుని ఆయన ఎదుగుదలని చూసి ఓర్వలేనటువంటి కొందరు ఈరోజు మాట్లాడుతున్నటువంటి సోషల్ మీడియా మాటలు బాధితురాలకి న్యాయం చేయాలని కాదు, వాళ్ళ ఆలోచన అంతా కూడా భారతీయ జనతా పార్టీని ఈ విషయంలో ఏదైనా ఇబ్బంది పెట్టాలని కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక మైనర్ బాలిక మీద వాళ్ళ సోషల్ మీడియా ద్వారా వాళ్ళదే తప్పు, ఆ మహిళదే తప్పు అని చెప్పి చిత్రీకరించడం ఎంతవరకు సమంజసం? దేవిని నమ్మిన పేరుగా రాముని పేరు మీద రాజకీయాలు చేసే బండి సంజయ్ గారు మరి అదే రాముని సాక్షిగా ఎందుకు నీ కొడుకు నిర్దోషాన్ని నిరూపించుకోలేకపోతున్నావు? ఏ విషయం వచ్చినా ఇక సికింద్రాబాద్ భాగ్యలక్ష్మి అమ్మవారు అంటావు, మరి అదే భాగ్యలక్ష్మి అమ్మవారు సాక్షిగా నీ కొడుకు నిర్దోషాన్ని ఎందుకు నిరూపించుకుంటలేవు? ఈ ప్రభుత్వం కూడా నాంచే ధోరణి ఎందుకు చేయాలి? ఒక పక్క దర్యాప్తు జరుగుతున్నప్పుడు ఆ దర్యాప్తులో వాస్తవాలు ఇంకా ఏందనేది బయటకు రావాలి. వాస్తవంగా హనీ ట్రాప్ జరిగిందా, దాంట్లో జరిగినటువంటి విషయాలు ఏమున్నాయి? ఇప్పటికే సిట్ ఫామ్ చేసింది కదా, త్వరిత విచారణ పూర్తి చేయాలి. నీ కొడుకు తప్పే చేయనప్పుడు ఎక్కడ దాచినవు నీ కొడుకును? ఎందుకు నువ్వు పోలీసులకు సహకరిస్తలేవు? నువ్వు తప్పు చేసి, నీ కుటుంబం తప్పు చేసి, గతంలో నీ కొడుకు చరిత్ర ఏ రకంగా కాలేజీలో గుండాయిజం చేసి ఏ రకంగా నీ కొడుకు వ్యవహరించిన తీరు తెలంగాణ ప్రజలు చూస్తలేరా? ప్రభుత్వం సిట్ వేసింది కదా, తప్పకుండా ఆ యొక్క సిట్టు ముందర బండి సంజయ్ కుమార్ కూడా ఆ సిట్టు ముందరికి వెళ్ళి వాస్తవాలు ఏం జరిగిందనేది కూడా పూర్తి విచారణకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ దాంట్లో జరిగినది ఏందని విచారణ పూర్తి కాకముందే, వాస్తవాలు బయటకు రాకముందే ఒక కుటుంబం మీద, ఈ రాష్ట్రంలో ఎదిగినటువంటి ఒక బీసీ నాయకుని మీద కక్షగట్టి కొందరు మాట్లాడుతున్నటువంటి తీరు, కొందరు సోషల్ మీడియాలని ఉపయోగిస్తున్నటువంటి తీరు కొంత బాధగా అనిపిస్తూ ఉన్నది. వాస్తవాలు బయటకు రావాలి. తప్పు ఎంత పెద్దవాళ్ళు చేసినా, ఎంత గొప్ప వాళ్ళు చేసినా తప్పు తప్పే అవుతుంది. ఐటమ్ ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా.